మన జీవితం మన చేతుల్లో. ప్రజలు వారి యొక్క జీవన శైలిలో ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చెడు వ్యసనాలకు బానిస కాకూడదు. రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే రోషన్. అన్నమయ్య జిల్లా రాయచోటి. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు వారి యొక్క జీవన విధానంలో ఎన్నో ఒడిదుడుకులను గురై ఆర్థికంగా, ఆరోగ్యంగా వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు మన ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే రోషన్ మాట్లాడుతూ, ముఖ్యంగా యువత కొంతమంది మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి యొక్క జీవితాన్నే నాశనం చేసుకోవడం జరుగుతున్నది. వారిని చూసి ఇంకొంతమంది అలవాటు పడడం జరుగుతుంది. నేరాలు, అత్యాచారాలకు పాల్పడుతూ సమాజంలో చెడు సందేశాన్ని ఇవ్వడం జరుగుతున్నదని, ఇలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు ప్రజలకు అవగాహన ర్యాలీల ద్వారా, మానవహారాల ద్వారా, పాఠశాలలో, కళాశాలలో అవగాహన కల్పించడం జరుగుతున్నదని, గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించే వారిపై, సేవించే వారిపై తనిఖీలు నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా స్టాపర్. జీవన విధానంలో నైపుణ్యాన్ని సాధించడం కోసం, అలాగే మరి మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం ఎక్కువగా కొంతమంది యువకులుగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది మాదక ద్రవ్యాలకు బానిసలై వారి యొక్క జీవితాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మరి ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వారిని అభివృద్ధిని చేయడం కోసం మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ప్రజలు వారి యొక్క జీవన శైలిలో ఏ విధంగా వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటే మరి ఆరోగ్యవంతులుగా కానీ ఆర్థికంగా కానీ ఎదుగుదల రావడం జరుగుతుంది అనే దానిపైన, అలాగే మన అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టడం జరుగుతుంది అనేటువంటిది మన రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. మన ప్రజల చాలామంది ఈ మత్తు పదార్థాలకు బానిసలై యువకులుగా ఉండేటువంటి వాళ్ళు వారి యొక్క జీవన విధానంలో ఎన్నో ఇబ్బందులకు, ఒడిదుడుకులకు మరి ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో మీరు ఇచ్చేటువంటి అవగాహన కార్యక్రమాలు, మరి వారికి ఇచ్చేటువంటి మీ యొక్క మెసేజ్ అనేది సమాచారం. అందరికీ నమస్కారం అండి. నేను రాయచోటి రూరల్ స్కేల్ మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు రోషన్. మేము ప్రభుత్వం కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన దాంట్లో వాటిని అరికట్టే దాంట్లో భాగంగా విస్తృత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, డైరెక్టర్ డీజీ దగ్గర నుంచి కూడా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. మాకు డీజీపీ గారు ఈగల్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈగల్ టీంని సపరేట్గా దీనికి వింగును ఏర్పాటు చేసి ఆ ఈగల్ టీం ద్వారా, లోకల్ పోలీస్ ద్వారా పలు రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మేము ఎక్కడైనా కూడా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా మా లోకల్ పోలీసుకు కానీ, ఈగల్కు సంబంధించిన వాళ్ళకు కానీ సమాచారం ఇస్తే వాటి మీద దాడులు చేసి వాటిని అరికట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాటి జోలికి వెళ్ళి తమ దాని బారిన పడిన వ్యక్తులు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నారు, వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసుకున్నారు అనే దాని మీద పలు కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము విస్తృతంగా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా తెలపమని చెప్పి, ఆ విధంగా వచ్చిన సమాచారాన్ని తూచా తప్పకుండా దానికి లోతుగా ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడికి వెళ్తుంది అనే దాన్ని కూడా మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువతకు పోలీస్ శాఖ తరఫున మనవి ఏమనగా, ఇటువంటి మాదక ద్రవ్యాల అలవాటుకు గాంజా కానీ, ఈ సెల్యూస్కి సంబంధించి, టాబ్లెట్స్ సంబంధించి ఎటువంటి దాని మత్తులో పడి మీ యొక్క భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొని మీ యొక్క తల్లిదండ్రుల యొక్క వాళ్ళు మీరు ఏదో పెద్దగా మంచిగా సాధించి వాళ్ళకంటే మీరు ఉన్నతంగా బతకాలని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని అన్నింటినీ పాడు చేసుకొని సమాజాన్ని అనగదొక్కడం జరుగుతుంది. వాటి వల్ల అనగా సమాజము అభివృద్ధి కాదు, కానీ లాస్ట్కు సమాజంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దయచేసి కాబట్టి అటువంటి వారి అలవాట్లో పడకుండా
మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా తల్లిదండ్రులు, సమాజంలో ఉండే పెద్దలు ఇటువంటి ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీస్ శాఖకు, ఈగల్ శాఖకు తెలిపి వాటిని నిర్మూలించడంలో సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు మన ప్రభుత్వం మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా అనేటువంటిది కూడా ఎక్కువగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? అవునండి, వాస్తవంగా ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన వరకైతే కడప జిల్లా, మన జిల్లా సంబంధించి యోగాది ఇప్పుడు మన నిమ్మలమడు దెబ్బలకు సంబంధించిన దానికి జరుగుతూ ఉంది. గవర్నమెంట్ కూడా మన మోదీ గారి సార్ దగ్గర నుంచి తీసుకొని, మన సీఎం దగ్గర నుంచి తీసుకొని, సీఎం సార్ దగ్గర నుంచి కూడా దాని మీద విస్తృత కార్యక్రమాలు గవర్నమెంటే అధికారికంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి వల్ల మనం ప్రపంచానికే ఈ యోగాకు అలవాటు పడి దానికి మన దినచర్యలో భాగంగా యోగాను అలవాటు చేసుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎటువంటి వ్యాధులు రాకుండా మంచి జీవనము కొనసాగించడానికి అది దోహదపడుతుందనే దానికి నిదర్శనం. మనం ప్రపంచానికే భారతదేశం నిదర్శనమైంది. ఈ యోగా అలవాటును కూడా ప్రతి ఒక్కరు చేసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని మంచిగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. సార్, ఇంతవరకు ఈ మాదక ద్రవ్యాలు, గంజాయి కానీ ఇలాంటి అమ్మే వారిపైన కేసులు ఏమైనా నమోదైనాయి? ఈ గంజాకి సంబంధించిన దాంట్లో చిన్నమన్యం పరిధిలో, సమ్మె పరిధిలో పలు రకాల కేసులు నమోదు చేసి వాళ్ళని కటకారాల వెనక్కి పంపడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళ కిట్స్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అనుమానం నాకు కనిపిస్తే ఆ కిట్స్ తీసుకొని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మేమే స్వతహాగా యూరిన్ టెస్ట్ ద్వారా వాళ్ళు ఒకవేళ తీసుకొని వెళ్ళినా దాని గురించి మాకు బయటికి వస్తుంది. ఆ టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. అటువంటి తీసుకునే వాళ్ళు కూడా భయపడి బయటపడతామనే ఉద్దేశంతో తగ్గడం జరుగుతూ ఉంది. పలు రకాల కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకొని పోయి వీటిని అరికట్టడంలో 100% రిజల్ట్ సాధించేంత వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాం. సార్, ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే మొబైల్ వాడుతూ వాహనాలు తోలడం, మరి మత్తు పానీయాలు సేవించి కూడా వాహనాలు తోలుతూ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మీకు ఇచ్చేటువంటి సందేశం సార్? వాస్తవమే మీరు చెప్పేది. ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల ద్వారా గాయపడే వారి సంఖ్య, చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. వీటిని అరికట్టడంలో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఫ్రీక్వెంట్గా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం, టైం మార్చి టైం కండక్ట్ చేయడం, అదేవిధంగా స్పాట్లో అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చెక్ చేయడం, అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ సభ్య హైవేల మీద కూడా మనిషి ఉండాల్సిన అవసరం లేదు. హైవేలోనే స్పీడ్ ఆ ఏరియాలో పోవాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ పోతే ఆటోమేటిక్గా ఫైన్ జనరేట్ అయ్యే ఆ సిస్టమ్ కూడా అన్నీ అమలు చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ వారి స్వీయ రక్షణ మీద దృష్టి పెడితేనే ఇటువంటివి నిర్మూలించడంలో అందరు సఫలం కాగలుగుతారు. అది అందరూ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పిల్లవాళ్ళకు వాళ్ళు ఏం చేసేస్తున్నారు, ఏది చెడు గల వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉన్నారా, వాళ్ళు ఏమన్నా చెడు అలవాటు పడినారా, అటువంటి వాళ్ళకు బైక్స్ ఇవ్వకుండా, అదేవిధంగా హెల్మెట్ ధరించే విధంగా చూసుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇవన్నీ ప్రజలు స్వీయ రక్షణ తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్ వస్తారని చెప్పి అనుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవన్నీ నువ్వు అది కరెక్షన్ చేసుకొని